తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రుణమాఫీ రెండో విడత నిధులు విడుదలయ్యాయి. రెండో విడతలో 1,50,000 లోపు పంట రుణం కలిగిన రైతులకు నిధులు జమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రైతును రాజును చేయాలనే ఉద్దేశంతోనే సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని కలెక్టర్ అన్నారు. మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 47,968 మంది రైతులకు 238.81 కోట్లు నిధులు జమ అయినట్లు వివరించారు. ఇక రెండో విడతలో జిల్లాలోని 21,517 మంది రైతులకు 202.98 కోట్లు నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దేశానికి ఆదర్శమయ్యిందే రేవంతన్న సర్కారు, వ్యవసాయం పండగ చేసిందే ప్రజాపాలన సర్కారు. దేశానికి ఆదర్శమయ్యిందే రేవంతన్న సర్కారు. ప్రోగ్రామ్ టేకప్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్పెషల్లీ రైతులందరికీ కూడా, మన జిల్లా రైతులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సో మనం చూసినట్లయితే ఇంతకుముందు 18 జూలై రోజు మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ₹1,00,000 లోపు ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ₹1,00,000 లోపు ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా ఒకటే రోజు అంటే హానరబుల్ సీఎం గారు అక్కడ హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఇనాగ్రేషన్ చేయగానే అందరి అకౌంట్లలో కూడా అమౌంట్ ఒకటేసారి డిపాజిట్ కావడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున మరి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఆ రోజు 18 జూలై రోజే మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 47,000 మంది రైతులకు 238 crores వాళ్ళ అకౌంట్లలో కూడా జమ కావడం జరిగింది. మెయిన్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి చేపట్టినటువంటి రుణమాఫీ కార్యక్రమం చాలా సంతోషదాయకం. ఈ యొక్క నిర్ణయంతో అనేక మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశిస్తూ, మన జిల్లాలో ముఖ్యంగా మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి జిల్లా, వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి జిల్లా. కాబట్టి మన జిల్లాలో ఈ రుణమాఫీ కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని మండలాల్లో, తర్వాత అన్ని రైతు వేదికల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షిస్తున్నారు. ఇది చాలా సంతోషం. తర్వాత ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు, 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో మొదటి విడతకి మనకి ఫేజ్ 1లో 47,978 మంది రైతులకి, తర్వాత 238 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు అనగా 30వ తారీఖు రోజు ఫేజ్ 2 18,540 మంది రైతులకి 183.26 కోట్ల రైతులు